హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ అప్డేట్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఎప్పుడు ఉంది, అండ్ అలాగే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ అండ్ శాలరీ డీటెయిల్స్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటో మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాము. సో మీరు వీడియోని పూర్తిగా చూడండి, వీడియోని స్కిప్ చేయకండి, అండ్ అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఇంకేదైనా పోస్ట్కి సంబంధించి డీటెయిల్స్ కావాలి అనుకుంటే నా కింద కామెంట్లో తెలియజేయండి. సో నేను దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తాను. సో ఇక వీడియోలోకి వెళ్తే మనకి ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన లాస్ట్ నోటిఫికేషన్ మనకు 2017లో వచ్చింది. సో 2017 తర్వాత మళ్ళీ మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే మన తెలంగాణ స్టేట్లో అయితే ఇప్పటి వరకు రాలేదు. సో ఇప్పుడు 2026లో మనం చూసుకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ మనకు 1400+ వేకెన్సీస్కి అయితే గవర్నమెంట్ నుంచి అప్రూవ్ అయిపోయింది. సో ఇది టీజీపీఎస్సీ దగ్గర రెడీగా ఉంది నోటిఫికేషన్ ఇవ్వడానికి. సో మనకి టీజీపీఎస్సీ నుంచి ఈ నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. సో ఇందులో మనకి 1400 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఏజ్ అండ్ క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మనకు ముందుగా శాలరీ చూసుకుందాము. మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 2017లో మనకి 16,400 బేసిక్ పే అయితే ఉంది. సో మనకి తర్వాత 2020లో మనకి పిఆర్సీ అయితే వచ్చింది. సో దానికి సంబంధించి అప్డేటెడ్ బేసిక్ పే చూసుకుంటే 24,280 రూపీస్ అయితే మనకి బేసిక్ పే స్టార్టింగ్ ఉంటుంది. ప్లస్ దానికి 33% డిఏ ఇప్పుడు ప్రజెంట్ రేట్. సో మనకు డిఏ అండ్ అదర్ అలవెన్స్ హెచ్ఆర్ఏ కలుపుకొని మనకి దాదాపు 40,000 వరకు అయితే శాలరీ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు లాస్ట్ టైం మనకి 1857 వేకెన్సీస్ అయితే ఉండే లాస్ట్ టైం నోటిఫికేషన్లో. ఇప్పుడు మనకి 1400 వేకెన్సీస్ అయితే 2026లో ఉన్నాయి. సో నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్. సో మనకి ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మీరు అప్లై చేయడానికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సో మనకి ఇందులో ముందుగా మనకి రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్ తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్లో వాకింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో వాకింగ్లో మనకి ద క్యాండిడేట్ సబ్జెక్టెడ్ ఇన్ ద ఫస్ట్ స్టెప్ రిటర్న్ ఎగ్జామినేషన్ షెల్ బి సబ్జెక్ట్ టు ద టెస్ట్ ఆఫ్ వాకింగ్. సో మీకు రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత వాకింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఒకవేళ మీరు మేల్ క్యాండిడేట్ అయితే 25 కిలోమీటర్స్ వాకింగ్ ఈస్ టు బి కంప్లీటెడ్ ఇన్ 4 hours డ్యూరేషన్. సో 25 కిలోమీటర్ వాకింగ్ అనేది మీరు 4 hours డ్యూరేషన్లో కంప్లీట్ చేయాలి. ఒకవేళ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 16 కిలోమీటర్స్ వాకింగ్ 4 hours డ్యూరేషన్ కంప్లీట్ చేయాలి. సో ఇది వాకింగ్ టెస్ట్ అనేది మనకి ఇక్కడ ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిండు. సో ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్, దీనికి ఎలాంటి మార్క్స్ అయితే ఇవ్వరు. అండ్ సిలబస్ చూసుకుంటే మనకి పేపర్ 1లో జనరల్ నాలెడ్జ్, పేపర్ 2లో జనరల్ మ్యాథమెటిక్స్ 100 మార్క్స్ ఉంటుంది. పేపర్ 1 100 మార్క్స్, పేపర్ 2 సో టోటల్ 200 మార్క్స్. ఎలాంటి నెగటివ్ మార్క్స్ అయితే మనకి టీజీపీఎస్సీ ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినా అందులో నెగటివ్ మార్క్స్ అయితే ఉండదు. సో మనకి జనరల్ నాలెడ్జ్లో మనకి ఇక్కడ కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, జియోగ్రఫీ అండ్ ఎకనామీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి సైలెంట్ ఫ్యూచర్స్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, గవర్నమెంట్, అలాగే మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్, సొసైటీ, పాలసీ ఆఫ్ తెలంగాణ స్టేట్. అండ్ ఇక్కడ మనకు ఎథిక్స్, సెన్సిటివ్, జెండర్ అండ్ వీకర్ సెక్షన్, సోషల్ అవేర్నెస్ సంబంధించిన టాపిక్స్ అయితే మనకు పేపర్ 1లో ఉంటాయి. అండ్ పేపర్ 2లో మనం చూసుకుంటే జనరల్ మ్యాథమెటిక్స్లో మనకి ఎస్ఎస్సి స్టాండర్డ్ సంబంధించిన క్వశ్చన్సే వస్తాయి ఇక్కడ. సో దీనిలో మనకి అర్థమెటిక్స్ సంబంధించి నంబర్ సిస్టమ్, న్యాచురల్ నెంబర్, ఇంటీజర్, రేషనల్ నెంబర్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ఆల్జీబ్రా సంబంధించిన క్వశ్చన్లు వస్తాయి, ఎల్సిఎం, ఎస్సిఎఫ్. అండ్ నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ నుంచి వస్తాయి, జియోమెట్రీ అండ్ మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ సంబంధించిన సిలబస్ అయితే మనకి ఈ ఎగ్జామ్లో ఉంటుంది. సో ఇది ఎగ్జామినేషన్ సిలబస్ ఇది. సో ఇది మనకి 1400+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి మినిమం 18 years ఉండాలి అండ్ మ్యాక్స్ 31 years. సో మనకి ఇంకా గవర్నమెంట్ నుంచి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన జియో రాలేదు కాబట్టి ఇప్పుడు నార్మల్ ఏజ్ అయితే మనకి 18 to 31 years అయితే ఉంటుంది. ఒకవేళ మనకు గవర్నమెంట్ నుంచి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన 10 years ఏజ్ రిలాక్సేషన్ జియో వస్తే మనకు ఏజ్ కూడా అప్డేట్ అవుతుంది. సో ఏజ్ కూడా ఇంక్రీజ్ అయ్యి మనకు 40+ వరకు ఏజ్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన డీటెయిల్స్. మీకు ఇంకేదైనా పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు వీడియోలో చేస్తాను. థ్యాంక్ యూ.